హెచ్సియు విద్యార్థులపై కేసులు ఎత్తివేత. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరి పైన కూడా ఉపసంహరించుకుంటున్నాం. డిప్యూటీ సీఎం బట్టి నిన్న మీటింగ్ పెట్టిన మంత్రులంతా కూడా పెట్టించారనమాట. మీటింగ్ మీనాక్షి నటరాజను అధిష్టానం అంతా కూడా కూర్చొని తప్పైపోయిందని చెప్పి బాధ్యత చెప్పమని చెప్పారు. ఇక కరెక్ట్గా చెప్పుకోవాలంటే విద్యార్థుల్ని మనం క్షమాపణలు కోరాలి. ఫుల్ సీరియస్ అయిపోయింది ఇన్ఛార్జ్ నటరాజన్. ఏదన్నా ఉంటే మీరు పోయి ఆడ విద్యార్థి సంఘాలతోటి విద్యార్థులతోటి కూర్చొని సామరస్యంగా చర్చలు జరపాలా. మనం ఏం చేయబోతా ఉన్నాం, వాళ్ళ ఉద్దేశం ఏంటిది, ఇది పోయి ఇష్టానుసారంగా పోయి యాడికాడికి నరికేసుకుంటా అడ్డొత్తే వాళ్ళని తీసుకుపోయి కొట్టుకుంటా జైల్లో పెట్టుకుంటా స్టేషన్లో పెట్టుకుంటా గియ్యా. ఎంత ఇంపాక్ట్ పడింది తెలుసా? దేశవ్యాప్తంగా పడింది ఇంపాక్ట్ ఇదంతా కూడా. హెచ్సియుది అనవసరంగా ప్రభుత్వం జోక్యం చేసుకున్నది విషయంలో. ఇక విద్యార్థుల మీద ఏమేమైతే చిన్న చిన్న కేసులు అయితే పెట్టినామో వాటన్నిటిని కూడా మేము ఉపసంహరించుకుంటున్నాం. ఒక రాష్ట్రానికి సంబంధించిందా కాంగ్రెస్ పార్టీ? దేశానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఒక్క మినిస్టర్ తప్పు చేసినా అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా ఉంటుంది ఇంపాక్ట్. నిన్న కూర్చొని చెప్తున్నారు, పోలీసు న్యాయశాఖలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు 400 ఎకరాల్లో పోలీసులు పహారా ఉంటుందని వెల్లడి. విద్యార్థుల సలహాలు వినేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్న బట్టి. మన గాయాలు ఎందుకు వినలేదు సార్? గాయాలు ఎందుకు వినలేదు? కొట్టిరు కదా, లేవా? వీడియోలు లేవా? వాళ్ళని లాక్కపోయి కొట్టినాయి. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు. హెచ్సియు ఉపాధ్యాయ సంఘం పౌర సంఘాల ప్రతినిధులతో మంత్రుల చర్చలు. హాజరు కాని స్టూడెంట్ జేఏసీ. ఎందుకు హాజరవుతారండి? పెట్టింది ఏమైనా మామూలు ఇబ్బందులా? వాళ్ళని ఎందుకు హాజరవుతారు? వాళ్ళు అమ్మాయిలను కూడా చూడకుండా కొట్టిరు అని చెప్పి వాళ్ళే స్టూడెంట్సే చెప్పిండ్రు. మనకి ఈ వార్త కూడా ప్రతి దినపత్రికలో కూడా ఇదే మనకు కూడా ప్రధానంగా హైలైట్ గా కనపడతా ఉన్నది. ఇగో విద్యార్థులపై కేసుల ఉపసంహరణ. హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసు బలగాలు వెనక్కి. ఒక్క పోలీసు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదట. ఆ సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం. సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేసి ఇక మంత్రులు కూర్చొని మాది కొంత తప్పు అయిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడండి ఎట్లున్నాడు, అంత సైలెంట్గా ఉన్నాడు. ఇదే ఫోటో ఈనాడులో ఉన్నది. తర్వాత సేమ్ ఫోటో వెలుగులో కూడా ఉన్నది. సేమ్ ఇదే ఫోటో వెలుగులో వేసుకొని వచ్చిండ్రు. గచ్చిబౌలి భూముల ఇష్యూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నాడు. చూసినరా? ఎంత ఎప్పటిదో కాదు, కొన్ని సంవత్సరాల చరిత్ర కాదు, అదే కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు పోరాటం చేసినటువంటి విద్యార్థుల మీద కేసులు పెట్టిరట. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా మేము వాపసు తీసుకుంటున్నాం కాదు. చూడండి ఎంత స్పీడ్గా బూమరాంగ్ అయి రివర్స్ తగిలిందో. ఒక 20 రోజుల క్రితం ముచ్చితేది 20 రోజులలోనే మొత్తం రివర్స్ అయిపోయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆడ సుప్రీంకోర్టు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇక్కడ ఇన్ఛార్జీలు, అంటే ఎంత దారుణమైనటువంటి ఇది జరిగిందో చూడండి. హెచ్సియులో ఎందుకు పోయి నువ్వు అంత స్పీడ్గా ఎందుకు పోవాల్సి వచ్చిందని చెప్పి అడిగేసిరు డైరెక్ట్గా. సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది అదే. సో ఇక విద్యార్థులందరి మీద కూడా కేసులు కొట్టేస్తున్నారు. కేసులు కొట్టేస్తుండే ఏముండవు, ఇక ఏముండవు. ఎప్పటిలాగానే మళ్ళీ యూనివర్సిటీ ప్రశాంతంగా. కాకపోతే ఇప్పుడు కొన్ని ఏండ్ల తరబడి ఉన్నటువంటి చెట్లను నరికేసారు కదా, మళ్ళీ అది పెరగాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది అవి పెరగాలంటే? ఆడ కొద్దిగా ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులంతా కూడా భయభ్రాంతులకు గురైపోయి అతలాకుతలం అయిపోయినాయి. మరి వాటిది చూసారు ఎట్లున్నదో? ఇది కథ. ఏదేమైనా కానీ ప్రభుత్వం అనేది తప్పున్నది, కొంత స్పీడ్గా పోయిర్రు అనేది మాత్రానికి ఈ పరిణామాలన్నింటిని చూస్తే కూడా కనబడతా ఉంది. ఏవేవైతే కేసులు పెట్టిండ్రో ఆడ పోలీసులు కానీ లేకపోతే వాళ్ళ మీద పెట్టిన కేసులు కానీ అన్ని కూడా రివర్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. మళ్ళీ సాధారణమైనటువంటి స్థితికి సెంట్రల్ యూనివర్సిటీ పరిధి, అక్కడ ఉన్నటువంటి కాలేజ్ అంతా కూడా, యూనివర్సిటీ అంతా కూడా మళ్ళీ ప్రశాంత వాతావరణంలోకి రాబోతా ఉన్నది.